ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అందరూ చూసుకోవాలి. ఓటు వేసినా ఓటు వేయకున్నా కానీ అందరినీ సమానంగా చూసుకోవాలి. ఈడ ఈడ వేస్తే ఓటు వేస్తేనే గెలిపిస్తేనే నేను అన్నీ చేస్తా, మీ రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఇవన్నీ లుచ్చ రాజకీయాలు. అంటే ఆయనకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ పార్టీకి వెళ్ళి మారడం, ఈ పార్టీకి వెళ్ళి మారడం. మాకు సొంతం వాళ్ళ మామ వాళ్ళ విలేజ్ పక్కల మా విలేజ్ మాడుగుల మండల్ మాది. మాడుగుల మండలం కలవకుర్తి కాన్స్టిట్యున్సీ మాది. ఆయన చరిత్ర ఏందో అన్నీ మాకు మా కలవకుర్తి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి 20 మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం మేము. అంటే మేము ఆడికెళ్ళి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నాం? దీనివల్ల ఏం న్యాయం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఈడ మేము మోసపోయినట్టు ఈ ప్రజలు మోసపోవద్దని చెప్పి వచ్చినాం, ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఏం చేస్తారు పాపం? ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేవట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట, దొంగను చూసినట్టు చూస్తున్నారు. పైసలు లేవు సరే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎట్లున్నాయి పైసలు? సేమ్ అదే పథకాలు నువ్వు కంటిన్యూ చేసినా కానీ అదే మాకు కొంచెం జనాలకు కొంచెం ఇంత అంత బెనిఫిట్ ఉండు కదా. నువ్వు అవి రాకుండా చేసినావు, ఇవి రాకుండా చేసినావు, నువ్వు తులం బంగారం ఇస్తాను చెప్పినావు, అది లేదు, ఏవి లేవు. ఓన్లీ ఫ్రీ బస్సు పెట్టినావు. నేను అది చూసిగా చేవేళ్ళ రీసెంట్గా యాక్సిడెంట్ ఫ్రీ బస్సు వల్ల అధిక జనాభాకి అది పోయింది. ఏం చేస్తున్నావు చెప్పండి?